చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. అంత చిన్నగా చెప్తారేంటి? చాలా 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 బాగుంటుంది. పెద్ద మూవీ చాలా బాగుంటుంది సార్. హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్ చూడండి, తర్వాత ఈ కామెంట్ చూడండి. ఇద్దరు రామ్ చరణ్ గారి అభిమానులు అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే బేసిక్గా మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్లో పెద్ద మూవీకి సంబంధించి చిన్న పోస్టర్ అప్డేట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ వీడియో దింపేస్తున్నాం. సో అది అందరికీ తెలిసిందే. అండ్ దివ్యాందు శర్మ ఈయన గ్లిమ్స్ జస్ట్ ఈ పోస్టర్ రావడానికి ఒక 5 minutes బిఫోర్ నేను చూశాను. అంటే నోటిఫికేషన్ వచ్చింది, నిద్రపోయి లేచాను అనుకుంటా, అప్పుడు చూశాను. చూసిన తర్వాత షాక్ అయ్యా. ఆ గ్లిమ్స్ చూసి, గ్లిమ్స్ తర్వాత మళ్ళీ ఈ మెసేజ్ చూసి షాక్ అయ్యా. మళ్ళీ కొంతసేపటి తర్వాత ఇంకొక మెసేజ్ చూసి మళ్ళీ షాక్ అయ్యా. ఏంటి భయ్య, షాకుల మీద షాకులు. అటు పెద్ద మూవీ షాకులు ఇస్తుంది, అట్ ఎ టైం రామ్ చరణ్ గారి అభిమానులు పెద్ద మూవీ కోసం ఎవరైతే ఎగ్జైటెడ్గా ఉన్నారో వాళ్ళు కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నారు కామెంట్స్తో. చూశారు కదా బిఫోర్. సో ఏదేమైనా దివ్యాందు శర్మ గారి వీడియో ఖచ్చితంగా, అదే కాదులేండి, పెద్ద మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్లో పడిపోతుంది. సో అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, ఎగ్జైటెడ్ మూమెంట్స్ చాలా ఉంటాయి వీడియోస్లో. సో మన దివ్యాందు శర్మ గారు బాలీవుడ్, ప్రత్యేకంగా బాలీవుడ్లో మంచి యాక్టర్ అనమాట. ఆయన దివ్యాందు శర్మ అనే దానికంటే కూడా మున్నా భయ్య అంటే చాలా మందికి తెలుస్తుంది. మిర్జాపూర్ సిరీస్ ఉంది కదా, దాంట్లో మున్నా భయ్య అంటేనే ఎక్కువ మందికి పరిచయం. ఎందుకంటే మీమ్స్ తోటి, ట్రోల్స్ తోటి ఒక రేంజ్కి వెళ్ళిపోయారు మున్నా భయ్య క్యారెక్టర్. సో మున్నా భయ్య అనే పిలుచుకుందాం. అండ్ రేపు మూవీ రిలీజ్ అయినా కూడా రివ్యూ చెప్పేటప్పుడు, ట్రైలర్ చెప్పేటప్పుడు, ఎవ్రీథింగ్, ఏ రివ్యూ ఏ డిస్కషన్ చేసినా కానీ మున్నా భయ్య అనే చెప్తాను. దివ్యాందు శర్మ అంటే చాలా మందికి తెలియదు. సో ఆయనకి సంబంధించిన గ్లిమ్స్ వృద్ధి సినిమాస్లో రిలీజ్ అయింది. అంటే ఆ వృద్ధి సినిమాస్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అందులో రిలీజ్ అయింది. సో చూశాను, ఎలా ఉందరా అంటే నేను గెస్ చేశా. అరే నువ్వేనా పెద్ద తోప, ప్రతిదీ గెస్ చేశానని చెప్తావేంటి అని మీరు అనుకోవచ్చు. దానికోసం చెప్తున్నా. బిఫోర్ ఒక వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూడుకుని ఈ వీడియో చూసారనుకోండి అసలు అర్థం కాదు నేను మాట్లాడేది. ఓకే, అంటే ఇక్కడ పెద్ద క్రికెటర్ ఉన్నారు కదా రామ్ చరణ్ గారు, క్రికెట్ ఆడే పెద్ద క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ పేరేంటి మనకి క్లారిటీ లేదు కాబట్టి అంటే పెద్ద అని పిలుచుకుందాం, ఫహిల్మాన్ పెద్ది, అంతే కదా. సో ఆ క్యారెక్టర్కి ఆపోజిట్ అంటే ఎక్స్ పార్టీ అనుకోండి, అపోజిషన్ పార్టీ అనుకోండి. ఆ క్రికెటర్లో అటు మన ఇండియా ఉందనుకోండి, పాకిస్తాన్ ఇలా ఉంటారు కదా. సో అలాంటి ఇండియా పెద్ద అయితే పాకిస్తాన్ మున్నా భయ్య, క్లియర్గా అర్థమవుతుంది ఆపోజిట్ క్యారెక్టర్. కానీ ఏదో చాలా గట్టిగా ప్లాన్ చేశారు భయ్య. నాకు తెలిసి సినిమాలో కుస్తీ పోటీ ఒక 1/2 hour, క్రికెట్ ఒక 1/2 hour, ఓవరాల్గా ఒక గంటన్నర ఓన్లీ ఈ 2 స్పోర్ట్స్ డ్రామాలే ఉండేటట్టున్నాయి సినిమాలో. అవే హైలైట్ అయ్యేలా ఉన్నాయి. మీరు ఏది చూసినా కానీ అప్డేట్కి సంబంధించి అటు కుస్తీకి ఇటు క్రికెట్కి ఇవి తప్ప వేరే అప్డేట్స్ రావట్లేదు కదా. సో మున్నా భయ్య క్యారెక్టర్, ఆయన ఇంట్రడక్షన్ గ్లిమ్స్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చింది భయ్య. అక్కడ మిర్జాపూర్ ఆ సిరీస్లో, సిరీస్ అనుకుంటు, సిరీసే లేదు, ఆ సిరీస్లో ఏ విధంగా హైలైట్ అయింది ఆయన క్యారెక్టరు. సో పెద్దీలో కూడా దానికి బాపు రాసి పెట్టుకోండి. అండ్ ఆయన తెలుగు ప్రాపర్గా అంటే కొంచెం డీల్ చేస్తే పర్ఫెక్ట్గా తెలుగు వర్డ్స్ కూడా పలికేలా ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా. అండ్ తెలుగు వర్డ్స్ అక్కడక్కడ బ్యూటిఫుల్గా యూజ్ చేస్తున్నారు ఆయన. పర్ఫెక్ట్గా కానీ దిగితే ఆయన తెలుగు డబ్బింగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోద్దబ్బా, అదైతే పక్కా. సో ఆయన తెలుగు డబ్బింగ్ గురించి కాదులేండి మన టాపిక్, అలా అనిపించింది నాకైతే. సో బుచ్చిబాబు గారు అండ్ మున్నా భయ్య మనకి ఫస్ట్ వచ్చేసి పెద్ద క్రికెటరు, తర్వాత ఫహిల్మాన్ పెద్ది, ఆ తర్వాత శివరాజ్ కుమార్ గారి క్యారెక్టరు, దాని తర్వాత ఇప్పుడు మున్నా భయ్య క్యారెక్టరు, ఇంకా జగపతి బాబు గారు ఉన్నారు. అండ్ హీరోయిన్ పేరేంటి, ఓకే వాట్ ఎవర్ ఇస్, హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, ఆ హీరోయిన్ క్యారెక్టర్ కావాలి. ఇంకా ఏమేమి ఉన్నాయి బయటికి తీయండి సార్, బయటికి తీయండి. ఎగ్జైట్తో పిచ్చి ఎక్కిపోతుంది. చెమట్లు చూడండి, చెమట్లు వెదర్ వల్ల కాదు, ఈ అప్డేట్స్ చెప్తుంటే లోపటి నుంచి వేడి బయటకు వచ్చేస్తుంది సార్. కొంచెం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి. వీలైనంత త్వరగా ట్రైలర్, గ్లిమ్స్ ప్రతిదీ త్వరగా రిలీజ్ చేయండి. అసలుకి మనం త్వరగా అంటున్నాం కానీ పెద్ద మూవీకి జరిగిన ప్రమోషన్స్ సోషల్ మీడియా నుంచి అసలు ఏ మూవీకి జరగలేదండి. పెద్ద మూవీ ఇచ్చిన అప్డేట్స్ ఏ మూవీ ఇవ్వలేదండి, ఇది వాస్తవం. మీరు రాసి పెట్టుకోండి. ప్రమోషన్స్లో టాప్ నాచ్లో ఉంది పెద్ద. అట్ ఎ టైం కబాలికి అనుకుంటా ఫ్లైట్కి పోస్టర్స్ వేసేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఎక్కడ చూసినా సరే పోస్టర్ పెద్ద పోస్టర్లు తప్ప వేరే పోస్టర్లు కనపడట్లేదు.
నేను దాని గురించి స్పెషల్ వీడియో కూడా దింపుతాను అతి త్వరలో. ఎందుకంటే మామూలు హైప్ లేదండి బాబు పెద్ది మీద. మన తెలుగు ఇండస్ట్రీలో పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతున్న మూవీస్, పాన్ ఇండియా కానీ పాన్ వరల్డ్ కానీ ఏవైనా సరే ఈ హైప్ ఏ మూవీస్కి లేదు. కానీ పెద్దికి ఉందంటే పెద్ది క్రేజ్ అలా ఉంది, పెద్ది ఇచ్చే హైప్ అలా ఉంది. సో నాకైతే పిచ్చగా నచ్చింది భయ్య గ్లిమ్స్. మన మున్నా భయ్య అది ఎలా ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ పెద్ద అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ మధ్యలో ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయండి, అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.